హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ్ సేలబోయిన. సో ఈ వీడియోలో ఏంటంటే మనం నెక్స్ట్ వాచ్ మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ప్రాజెక్ట్లో అడిగారని చెప్పేసి మనం చెప్పుకుందాం. అయితే ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి మా కంపెనీలో వర్క్ చేసే కొంతమంది ఫ్రెండ్స్ని అడిగి నేను నియర్లీ ఒక 8 to 9 క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి ఏంటనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎంటైర్ ఫ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారంట. అంటే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి మొత్తం. సో ఇప్పుడు లాగిన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వచ్చింది. సో ఇది చేసిన వాళ్ళకి అర్థమవుతుంది యాక్చువల్గా ఇందులో ఏం వర్క్ అవుతుంది ఏంటి అనేది. సో సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే రీడైరెక్షన్స్ అంటే రౌటింగ్ అనమాట. సో వన్ పేజ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్ పేజ్ నుంచి మనం ట్రెండింగ్ పేజ్కి ఎలా నావిగేట్ అవుతున్నాం, అలాగే ట్రెండింగ్ పేజ్ నుంచి గేమింగ్ పేజ్కి ఎలా నావిగేట్ అవుతున్నాం. సో రౌటింగ్ గురించి అడిగేటప్పుడు ఒకటి చెప్పండి, కంపల్సరీగా మనం బ్రౌజర్ రౌటరు సో ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాము అని చెప్పేసి, అలాగే లింక్ అనేది యూజ్ చేస్తాం అని చెప్పేసి, సో వాటిని ఇంపోర్ట్ చేసుకుంటాం. సో ఇలాగా కొద్దిగా రౌటింగ్ గురించి అడిగినప్పుడు కొద్దిగా డీప్గా చెప్పండి, ఎందుకంటే మీకు కొద్దిగా బాగా తెలుసు అనే ఇంప్రెషన్ అనేది ఇంటర్వ్యూకి కలుగుద్ది అనమాట. థర్డ్ది ఏంటంటే అందరికి కామన్గా తెలిసిందే, లోకల్ స్టోరేజ్, సెషన్ స్టోరేజ్ అండ్ కుకీస్. సో ఈ మూడు అంటే ఏంటి అండ్ డిఫరెన్స్ కూడా కంపల్సరీ తెలుసుకోవాలి. ఇది ఎవ్రీ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఇంకోటి ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే ఇది కంపల్సరీ, ఇది 100% షూర్ అనమాట. ఇది కంపల్సరీగా ప్రతి ఇంటర్వ్యూలో జరుగుతుంది. ఇది ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. నన్నైతే ప్రతి ఇంటర్వ్యూలో అడిగారు నన్ను. సో ఆథరైజేషన్. సో ఈ ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి, ఇది కంపల్సరీగా ఈ క్వశ్చన్ అయితే అడుగుతారు. అండ్ ఇంకో మనం ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసేసరికి సైట్ అనేది రెస్పాన్సివ్. అంటే ఇప్పుడు చూడండి, ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ నేను స్క్రీన్ సైజ్ తగ్గించేటప్పటికి ఈ చూడండి సింగిల్ లైన్లోకి వచ్చాయి, స్క్రీన్ సైజ్ పెరిగేటప్పటికి డబుల్ లైన్స్లోకి వచ్చాయి, ఇంకా పెరిగేటప్పటికి పక్కన సైడ్ బార్ కూడా వచ్చింది. సో దీనికోసం మీరు ఏం యూజ్ చేసాం, ఇది రెస్పాన్సివా కాదా. సో సైట్ అనేది రెస్పాన్సివ్ అండ్ ఇది అన్ని స్క్రీన్కి వర్కౌట్ అవుతుంది. సో మనం ఏంటంటే మీడియా క్వెరీస్ అనేవి యూజ్ చేసాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ డార్క్ నైట్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే డార్క్ మోడ్ యాక్టివేట్ అవుతుంది, ఈ లైట్ మీద క్లిక్ చేస్తే లైట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. సో దీనికోసం అసలు ఇది ఎలా చేశారు అండ్ ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి చెప్పడం, ఈ క్వశ్చన్ అయితే అడిగారంట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నాం చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేసినప్పుడు మీకు లోడింగ్ అనేది వచ్చింది. ఇక్కడ రీఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ 3 dotsతో లోడింగ్ అనేది వచ్చింది. అలాగే కొన్నిసార్లు మనం సర్కిల్ పెడతాం లోడ్ అవడానికి. సో దానికోసం మీరు ఏం యూజ్ చేశారు, సో ఈ క్వశ్చన్ అయితే అడిగారు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో ఉంది, ఈ వీడియోని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూడండి లైక్, డిస్లైక్, సేవ్ ఉంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చి ఈ వీడియోలోకి వెళ్ళి ఇక్కడ కూడా సేవ్ మీద క్లిక్ చేసి ఈ సేవ్డ్ వీడియోస్లోకి వెళ్ళాను అనుకోండి, ఈ 2 వీడియోలు సేవ్డ్ వీడియోస్లోకి వస్తున్నాయి. సో యాక్చువల్లీ దీన్ని ఎలా మెయింటైన్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఆ వీడియోస్ అనేవి ఇక్కడ ఎలా వస్తున్నాయి, సో దీని గురించి అయితే అడిగారంట. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, లైక్, డిస్లైక్ ఉంది కదా. సో ఈ లైక్, డిస్లైక్ ఎట్ ఏ టైం వర్కౌట్ అవుతాయా, సో ఎట్ ఏ టైం వర్కౌట్ అవ్వవి, ఓన్లీ ఒకటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు లైక్ కొడితే డిస్లైక్ వర్కౌట్ అవ్వదు, డిస్లైక్ కొడితే లైక్ వర్కౌట్ అవ్వదు. సో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారని చెప్పేసి అడగడం అయితే జరిగింది. సో మా ఫ్రెండ్స్ అయితే ఈ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో మిమ్మల్ని ఇంకా కొత్త క్వశ్చన్స్ అడిగి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.